కార్స్ లేదా బైక్స్ లో కొన్ని ఇయర్స్ గా డిస్క్ బ్రేక్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ స్మాలర్ కెపాసిటీ బైక్ స్కూటర్స్ లో కూడా ఇవి లేకుండా రావడం లేదు. కానీ చాలా మంది ఈ డిస్క్ బ్రేక్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ కి కారణమవుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. సో ఇలా జరగకూడదు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పే సింపుల్ టిప్స్ ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డిస్క్ బ్రేక్ లివర్ ని ఎప్పుడు కూడా ఫుల్ హార్ష్ గా లేదా ఫుల్ ప్రెజర్ తో అప్లై చేయకూడదు. ఎస్పెషల్లీ ఫ్రంట్ బ్రేక్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే దీని వల్ల వీల్ అనేది ఒక్కోసారి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రేక్స్ అప్లై చేయాల్సిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ బ్రేక్ తో పాటు రియర్ బ్రేక్ కూడా మీరు అప్లై చేయండి. దానివల్ల మీరు ఏ కండిషన్ లో అయినా వెహికల్ ని స్టేబుల్ గా ఆపగలుగుతారు. అలాగే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే టర్నింగ్స్ లో, కార్నర్స్ లో మనకి ఫ్రంట్ బ్రేక్ ని యూజ్ చేస్తుంటారు. ఇది అస్సలు చేయకండి, ఇది చాలా డేంజరస్. ఫైనల్ గా వెట్ ఆర్ స్లిప్పరీ కండిషన్స్ లో ఫ్రంట్ బ్రేక్ బదులు రియర్ బ్రేక్ అప్లై చేయడమే మంచిది, ఎందుకంటే బైక్ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. వీడేంటి ఈ విషయాలు మాకు తెలియదా, కొత్తగా ఏదో చెప్పాలా అని అనుకోద్దండి. ఎందుకంటే చాలా మందికి తెలిసినా కూడా నెగ్లిజెన్స్ తో వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.